హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ రాజ్మాని ముందు రోజే నానబెట్టుకోవాలండి. కనీసం 8 to 10 అవర్స్ నాని ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఇలా విరపగానే విరుగుతుంది చూడండి, అట్లా అంత నాని ఉండాలన్నమాట. ఎంత నానితే అంత బాగా కర్రీ వస్తుంది. ఈ రాజ్మా వచ్చేసేసి ఎముకలకి గుండెకి చాలా మంచిది అన్నమాట. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుద్ది అనమాట. ఈ రాజ్మా వల్ల స్కిన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. రాజ్మా బరువు తగ్గడానికి కూడా యూజ్ చేస్తారు. ఫైబర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అధిక బరువు ఉన్నవాళ్ళు ఇవి తింటారు. ఇంకొకటి, చికెన్ తినని వాళ్ళు కూడా రాజ్మాని వాళ్ళ ఫుడ్లో యాడ్ చేసుకుంటారు అన్నమాట. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. ఎప్పుడైనా సరే రాజ్మా కర్రీ ఒకసారి కుక్ చేసి తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కడుక్కున్న రాజ్మాని పక్కకు తీసుకుందాం. పక్కకు తీసుకుని దీన్ని పక్కన పెట్టిన రాజ్మాని కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు, 1 ఇంచ్ చెక్క, షాజీరా, జీలకర్ర రెండు కలిపి వేసుకుందాం. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మూత పెట్టేసి సిమ్లో పెట్టి 6 to 8 విజిల్స్ దాకా కుక్ చేసుకుందాం. ఈలోపు పక్కన కడాయి పెట్టుకుని దాంట్లో మనం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ ఇంకా 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని, నెయ్యి ఆయిల్ కాకుండా బటర్తో కూడా చేసుకోవచ్చండి. అది ఇంకా టేస్టీగా ఉంటుంది. బటర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో చక్కగా బటర్ వేసుకున్న టేస్టీగా వస్తుంది. నెయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకుందాం. బిర్యానీ ఆకు తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకుని బ్రౌన్ కలర్లోకి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకుందాం. ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి, గోల్డెన్ కలర్లోకి ఎంత బాగా వచ్చిందో. స్పైసెస్ వేసేసుకుందాం. దీనిలోకి కొన్ని స్పైసెస్ వేసుకోవాలి. అవేంటంటే మిరియాలు, 2 యాలకులు, 3 లవంగాలు వేసుకున్నాను. వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి టమాటా ప్యూరీ యాడ్ చేసుకుందాం. టమాటా ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి వేసుకుందాం. ముందుగా మనం రాజ్మాలో కారం, ఉప్పు, ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ కర్రీలో చూసుకుని వేసుకోవాలి. హాఫ్ స్పూన్ అక్కడ వేసుకుంటే హాఫ్ స్పూన్ ఇక్కడ వేసుకోవాలి. అట్లా కుక్ చేసుకుంటేనే మనకి రెండు బ్యాలెన్స్ అవుతాయండి. చూడండి, ఆయిల్ సపరేషన్ ఎంత బాగా జరుగుతుందో. ప్రతిదీ కూడా ఆయిల్ సపరేషన్ జరిగినప్పుడే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతా కలుపుకొని ఒక 5 minutes బాగా కుక్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ సపరేషన్ అవుతుంది. ఇక్కడ నేను రాజ్మా చూపిస్తున్నాను కదా, రాజ్మా ఎంత బాగా కుక్ అయిందో చూడండి. 6 to 8 విజిల్స్ వచ్చినాక అంత బాగా కుక్ అయిందనమాట.
అదిగో అలా కుక్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇంతకన్నా కుక్ అయినా పర్లేదు కానీ ఇంకా గింజ గింజలా ఉంటే బాగోదు. ఇప్పుడు దీనిలోకి ఉప్పు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం. కలిపిన తర్వాత ఏవైతే మనం ముందుగా ఉడకపెట్టిన రాజ్మా ఉన్నాయో అవి వాటర్తో సహా మనం ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకుందాం. ఒకసారి మొత్తం యాడ్ చేసేసుకొని ఒక 10 to 15 minutes సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఆ మసాలా మొత్తం ఆ బీన్స్కి పడుతుంది అన్నమాట. కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. వేసేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం. మంచిగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు మధ్య మధ్యలో. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, దగ్గరికి వచ్చేసింది. ఎంతో నోరూరించే గుమగుమలాడే రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీలోకి తినొచ్చు, నాన్స్లోకి తినొచ్చు, బగారా రైస్లోకి తినొచ్చు, ఇంకా వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.